My point is this. Exactly this is where I'm getting to. How do we change ourselves and how do we change them? Is the question that you have to face yourself every day. ప్రతి దగ్గరికి వెళ్ళండి. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా, పేరెంటాలు జరుగుతున్నాయా, పూజలు జరుగుతున్నాయా, వెళ్ళండి, ఇట్స్ ఓకే, నా ప్రాబ్లమే లేదు. కానీ ధర్మానికి ఏం చేస్తున్నారు, అది నా క్వశ్చన్. ఒకటే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. నీ ధర్మం ఎవరు? ధర్మం అంటే ఏంటి? నీకని ఒక భరతమాత ఉంది, నీకని ఒక కల్చర్ ఉంది, నీకని ఒక ట్రెడిషన్ ఉంది, నీకని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దానికి నువ్వేం చేస్తున్నావు? నీ భరతమాతకి ఏం చేస్తున్నావు? నువ్వు పుట్టొచ్చావు కదా, మీరందరూ ఒక్కొక్క ఊళ్ళో పుట్టొచ్చి ఉంటారు కదా, ఆ పుట్టిన ఆ ఊరికి ఏం చేస్తున్నారు? ఆ ధర్మానికి ఏం చేస్తున్నారు? మీకు వచ్చిన స్కూల్స్ ఉంటాయి, విలేజ్ నుంచి వచ్చి ఉంటారు, ఇండియాలో పాత పడిపోయి ఉంటాయి. కొంతమంది డొనేట్లు చేస్తున్నారు, కానీ డొనేషన్ చేస్తున్నారు ఎక్కడ, ఎవరికి చేస్తున్నారు? సరిగ్గా పోతున్నాయా తెలుసా? ఎవడు తింటున్నాడు తెలుసా? నేనేంటా అంటే, గో దేర్, యూ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. వెరీ గుడ్. సో నేనేమంటానంటే, యూ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఉండి అక్కడ కూడా ఏదైనా కట్టించారు కదా, ధర్మము అనేది మీరు మాట్లాడాలి. ధర్మం గురించి మాట్లాడాలి. ధర్మం లేకపోతే మనం లేవండి. మళ్ళీ చెప్తున్నా నేను అది. ఇఫ్ యూ డూ ఇట్, యువర్ కిడ్స్ విల్ డూ ఇట్. Tomorrow they will take care of it. If you don't do it, they won't. ఇప్పుడు ఆయన నాకు యాక్చువల్గా, మీరు ఒకసారి లేని చెప్తారు, మీరు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి ఆయనకి. ఎందుకని అడగరే? ఫేస్ మాత్రం పెట్టారు, ఏంటి ఎందుకని? ఆ మాత్రం ఎందుకంటే, ఒక టైం చెప్పాను అనుకోండి, ఇన్ని రోజుల నుంచి కొత్తగా వచ్చాడు ఆయన, మీ అందరికంటే తర్వాత వచ్చాడు కదా. ఒక టైం చెప్తే, నేను ఎప్పుడైతే చెప్తానో టైంకి ఒక 10 నిమిషాల ముందు ఉండమని, ఆల్వేస్ ఈస్ దట్ 10 minutes early. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయన కూడా, వీడు కూడా అట్లే తయారవుతాడు. ఇప్పుడు ఆమె వస్తుంది, నేను ఒక్కడే చెప్పాను, ఫ్యామిలీగా రండి అయ్యా, అప్పుడు వాడు ఆ బిడ్డ కూడా వస్తుంది. ఎందుకు? తన బిడ్డకి కావాలంటే ఆ బిడ్డ రావాలి, అవునా? ఇప్పుడు వాడికి ఏమవుతుంది, తల్లిదండ్రులు ఇద్దరు వస్తున్నారు కాబట్టి వాడు ఎందుకు, వాడు ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం నేనేం చెప్పాను అందరికీ, 1 month అని చెప్పాను. వాడు ఎందుకు ఫినిష్ చేసి వచ్చాడు ఆల్రెడీ? ఏ స్టార్ ఇస్ బోర్న్ వెన్ యూ హ్యావ్ ఎ డిసిప్లిన్. ఇంట్లో డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు డిసిప్లిన్ వస్తారు. వాళ్ళు, ఏ స్టార్ ఇస్ బోర్న్ దే. ఈ మౌస్ లాగా అన్నిట్లో చేతులు పెడతారు చూడండి, వాళ్ళు పర్ఫెక్షన్ ఉండదు. ఏది చేసినా క్రమశిక్షణ, ఏది చేసినా కమిట్మెంట్. కమిట్మెంట్ ఏమి నేనేమో అనలేదు, నువ్వు ప్రతిసారి రావాలయ్యా అని చెప్పలేదు నేను. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజుకి తప్పలేదు, ఒక్కసారి కూడా తప్పలేదు ఆ మనిషి. కుడోస్ అయ్యాను. ఏది పెట్టు ఉన్నా కూడా, ఆయనకి కూడా కొన్ని ఉన్నాయి, ఏమున్నా కూడా అవి పక్కన పెట్టి వస్తాడు. ఆ బిడ్డకి అది నేర్పిస్తున్నాడు. వాడు ఏం చేసుకున్నా, ఇప్పుడు ఒక రోజు వీడిని ఏమన్నాను, అందరికీ చెప్పినట్టే వాడికి చెప్పాను, ఏమని, చక్రాల గురించి రాసుకున్నామని. వాడు నేను చెప్పిన దానికంటే ఈ కలర్స్, దాన్ని ఇది మొత్తం ప్యాంప్లెట్ క్రియేట్ చేసుకుని వచ్చాడు కదా వాడు. వై ఐ సే ఎ స్టార్ ఇస్ బోర్న్. ఎందుకంటే నేను ఎందుకు చెప్పాను వాడికి, అరే నాన్న, నా తర్వాత తీసుకోదు, నేను కొంతమందికి అది కావాలి అని అనుకుంటున్నాను, బిడ్డలు అట్లా రావాలి. నేను ఒకసారి ఎక్కడికి పోయినా కూడా మేకప్ వేసుకోవద్దు తల్లి అని చెప్పాను. ఈ బిడ్డను ఎక్కడ చూసినా నేను మేకప్ చూడండి, ఆ బిడ్డను మేకప్ చూడలేదు ఇప్పుడు. నేను చెప్పిన తర్వాత నేను నిన్న కూడా వాళ్ళ ఆంటీకి చెప్తున్నా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయిలు అవుతారు. ప్రపంచాన్ని గురించి పట్టించుకోవద్దు తల్లి, యు ఆర్ గ్రేట్. నేను అదే చెప్తాను. ఫర్గెట్ అబౌట్, there are thousands who wear makeup. You don't go. You are a star. You are beautiful. You are stronger than those thousands. Just because
You put makeup, that doesn't mean somebody has to tell you, oh, you're so beautiful. You are beautiful by yourself. Why do you want somebody's certificate? ఇప్పుడు అక్కడ కూర్చో ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, ఆ బిడ్డకి యాక్సిడెంట్ అయింది, వాడు ఎందుకు రావాలి, ఆ బిడ్డ ఎందుకు రావాలి, ఆ బిడ్డను తీసుకొని వచ్చాడు, ఎందుకు రావాలి, నాన్న ధర్మాని కోసం రావాలి అని చెప్పారు. ఆ బిడ్డకి వచ్చాడు, ఆ బిడ్డకి ఎక్కువసేపు కూడా కూర్చోలేడు, పాపం వచ్చి కూర్చున్నాడు, యాక్సిడెంట్ అయింది, బాగా మేజర్ యాక్సిడెంట్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నా, ధర్మానికి మీరు ఒక్క నిమిషం మీకు టైం ఇస్తే శ్రీకృష్ణుడు రికార్డ్ చేస్తాడు అక్కడ. వీళ్ళు నా ధర్మానికి, ఈ సనాతన ధర్మానికి వీళ్ళు టైం ఇచ్చారు, మీకు రికార్డ్ అవుతుంది అక్కడ శ్రీకృష్ణుడి దగ్గర. భరతమాత చూసుకుంటుంది, ఈ బిడ్డలు నా కోసం నిలబడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమైనా పార్టీలు ఉండండి, గెట్ టుగెదర్లో ఉండండి, ఎంజాయ్ చేయండి అమ్మా, కానీ ధర్మం అంటే ఏది ఏమైనా నిల్చోండి వచ్చి. Last week, I went to Maryland, I told you. Early in the morning, 2 a.m. we came. But did I not turn up? My dad and mom said, ఇంకొక రోజు ఉంటున్నా అన్నారు. లేదమ్మా అక్కడ సత్సంగం. 2:30 a.m. we came. Did I not turn up? Why? I could have taken off. Nobody is there to question me, right? Nobody is there to question me, right? Friday night వెళ్ళి Saturday early morning we went there, 2 a.m. Flight appudu late ayindi. Few hours we were there. That same evening we took a flight. It was again delayed. We came here 2 a.m. Sunday morning. But 2:30 a.m. we came. We slept at 3:30. We got up and I was ready by 8:30 here. Right? How? Why? ధర్మానికి కమిట్మెంట్ అనేది ఆషామాషి పని కాదు. Lot of people said, just like another guy, శివానంద లహరి చెప్పించో, లేకపోతే నేను కూడా దక్షిణామూర్తి స్తోత్రం క్లాస్ $10 ఇవ్వండి ఎవ్రీ మంత్, దక్షిణామూర్తి స్తోత్రం మాత్రం నేర్చుకొని వెళ్ళాలంటే ఇప్పటికి వచ్చేస్తుంటారు కోకోళ్ళ మంది. ఎందుకంటే అది చదివితే నీకు చాలా ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పి అనుకోస్తారు. నేను అది ఎంచుకోలేదు తల్లి. ధర్మం గురించి మాట్లాడు, ధర్మానికి నిలబడ్డం కష్టమైన సబ్జెక్ట్, ఎవరు రారు తెలుసు. Commitment is more important than anything else. నీ జీవితంలో ఏదైనా ఉంది, నీ వాక్ ఒక్కసారి నువ్వు కమిట్ చేసావు అనుకో, అది నాకు ఎవరికి, నాకు కృష్ణుడికి, నాకు భరతమాత. కమిట్, టైం, డిసిప్లిన్ అది ఉన్నవాళ్ళు మే నాట్ బి మనీ, మానిటరీ వైజ్. నేను దానికి హామీ ఇవ్వలేను, మనీ గురించి రెస్పెక్ట్. వెరీ ప్రౌడ్ తెలుసా. ఇప్పుడు పార్టీలకు వెళ్తాను నేను, పిలిచినప్పుడు ఈ బిడ్డలు వస్తారు కదా, ఎవరైతే వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లే ఉంటే, నేను ఈ బిడ్డను చూసినా ఆ బిడ్డను చూసినా ఏమంటారు, దీర్ఘాయుష్మాన్ భవ. అసలు ఎంత ప్రైడ్గా ఉంటుంది తెలుసా నాకు. ఒక లిప్స్టిక్ వేసుకోకుండా, ఇది వేసుకోకుండా మిగతా వాళ్ళంతా వేసుకొని ఉంటారు, ఈ బిడ్డలు వేసుకోకపోతే నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మి మనసులో ప్రైడ్ ఉంటుంది నాకు. అరే నా బిడ్డలు పర్ఫెక్ట్. మారాలి, నీ ధర్మం కోసం మారాలి, నీ తల్లి కోసం మారాలి. మారండి. ఆ బిడ్డ రెండు వారాల నుంచి మంచిగా ఆమె ఎందుకు ధర్మానికి ఇట్లా రావాలనేది వస్తుంది, నాకు ఎందుకు వస్తుందో తెలియదు. బట్ ఏం చెప్పానమ్మా లాస్ట్ టైం, మహాలక్ష్మి లాగా ఉంది తల్లి ఆమె. రైట్ ఏదంటే, అరే భరతమాత చూస్తుంది, అరే ఇంకొక బిడ్డ నీ కోసం ఉంది తల్లి అని నాకు లోపల ఇది ఉంటుంది అనమాట, ఎమోషనల్గా ఫీల్ అవుతాను. మారండి, మీకోసం మారండి, నా కోసం ఏం లేదమ్మా, నాకేం రాదు. మీరు మారితే మీరు బాగుపడతారు, మీరు సంతోషపడతారు, మీ ఫ్యామిలీ బాగుంటుంది. రేపు వచ్చి ఎవడో లవ్ జిహాద్లో వచ్చి మన బిడ్డల్ని ఎవరన్నా షేక్ చేస్తే వీళ్ళు కుమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, ధర్మం గురించి స్ట్రాంగ్గా ఉంటారు.